సో అజరుద్దీన్కి మినిస్ట్రీ పోస్ట్ చేయడం వల్ల ఓట్లు ఏమైనా చేంజ్ చేస్తున్నారు? ఇప్పుడు అజరుద్దీన్ గారు 2023 ఎన్నికల్లో వారు కాంటెస్ట్ చేశారు గోపీనాథ్ గారి మీద, వారు ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చినప్పుడు జనరల్గా ఏ పార్టీ అయినా ఓటమి చెందినటువంటి వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. మరి అజరుద్దీన్ గారికి అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు పక్కకు పెట్టారు? అసెంబ్లీకి పోటీ చేయడానికి ఎమ్మెల్యే కావడానికి అర్హత లేదనే కదా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అర్హత లేనటువంటి అజరుద్దీన్ గారిని ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థికి అర్హత లేదు, కానీ మరి మంత్రి పదవికి ఎట్లా అర్హత వచ్చింది? రాత్రే మంత్రి పదవి మైనార్టీలకు ఇవ్వాల్సిందే. మేము ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాము, 5 ఎమ్మెల్సీలుగా చేసినాము, అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు చేసినాము, మేము నిజామాబాద్లో ఎమ్మెల్యేలను చేసినాము, అనేక మంది మైనార్టీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినాము. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక్కరు కూడా చట్టసభలో ప్రాతినిధ్యం లేదు ముస్లింలకి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్సీ లేరు, ఒక ఎమ్మెల్యే లేరు, ఒక కార్పొరేషన్ లేరు, చివరికి ఏ దిక్కు లేదు, క్యాబినెట్లో దిక్కు లేదు. అది ప్రశ్నిస్తున్నారనేటువంటి దానిపైన ఓటమి అంచున ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అజరుద్దీన్ గారికి ఏకంగా రాత్రి ఆలోచించి సర్వేలు చూడగానే వారికి మంత్రి పదవి ఇస్తామంటున్నారు. వ్యక్తిగా అజరుద్దీన్ గారికి మంత్రి పదవి రాగానే ముస్లిం సమాజం మొత్తం కూడా ఉల్టా పల్టా అయిద్దా? ప్రజాస్వామ్యం కదా, ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. ఎందుకు ఇస్తున్నారో తెలియనంత అమాయకులు కాదు కదా. అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తే మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎందుకు ఇవ్వలేదండి? ఎన్నికలు రాకముందు ఎందుకు ఇవ్వలేదండి? ఎన్నికల తర్వాత ఇవ్వచ్చు కదా. ఎన్నికల మధ్యలో వారం అయితే పోలింగ్ అనగా ఇప్పుడే ఇస్తున్నారంటే దాని అర్థం కానంత అమాయకులు జూబ్లీహిల్స్ ప్రజలు కాదు, మైనార్టీ మిత్రులు కాదు. చాలా తెలివిగల వాళ్ళు. ఇవాళ యువతరం నవతరం మైనార్టీలో కూడా చాలామంది స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు. ఎవరికో బానిసలు చేయాల్సిన పని లేదు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి ఓటును ఖచ్చితంగా కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచేటువంటి ఆలోచనతోటే ముస్లిం మైనార్టీలు ముందుకు పోతా ఉన్నారు.